వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిద్దిపేట్ జూనియర్ డాక్టర్ లావణ్య డెత్ మిస్టరీ వీడింది. సో మొదట్లో తను నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది అండ్ ఆ స్ట్రెస్ వల్లే సూసైడ్ చేసుకుంది అంటూ ఆసుపత్రి వర్గాలు చెప్పడం కావచ్చు, ఆసుపత్రిలో పనిచేసే వాళ్ళు చెప్పవచ్చు. సో ఇవన్నీ తర్వాత అసలు నిజం ఏంటి అనేది బయట పెట్టారు పోలీసులు. కుల పిచ్చికి బలైంది జూనియర్ డాక్టర్ లావణ్య. అవును, అయితే లావణ్య అండ్ ఆమెతో పాటు ప్రణయ్ తేజ ఇద్దరు చదువుకున్నప్పటి నుంచి ఒకరికొకరు పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సంవత్సరం నుంచి కూడా వాళ్ళిద్దరు చాలా సన్నిహితంగా ఉండడం. అయితే సిద్దిపేట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఇద్దరు విధులు నిర్వహిస్తుండడం. సో ఆ సన్నిహితం ఇంకా పెరిగింది అండ్ ఇద్దరు కూడా దగ్గరయ్యారు. అయితే సంవత్సరం నుంచి వీళ్ళ మధ్య పెళ్లి విషయం పైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో ప్రణయ్ తేజ లావణ్యని పెళ్లి చేసుకుంటాను అంటూ దగ్గరైన విషయం వాస్తవమే. ఆ తర్వాత లావణ్య పెళ్లికి సంబంధించిన ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ప్రణయ్ తేజ దాటి వేస్తూ వస్తున్నాడు. ఆ తర్వాత 2 నెలల క్రితం కూడా పెళ్లి విషయంలో మళ్ళీ లావణ్య నిలదీసినప్పుడు ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించాను, కాకపోతే తక్కువ కులానికి చెందిన దానివి కాబట్టి మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు అని చెప్పడంతో మనస్తాపానికి గురైంది. 2 నెలల క్రితం కూడా తను సూసైడ్ చేసుకుంది. అయితే ఆ బాధని తన అక్కతో పంచుకుంది. తర్వాత అక్క సర్ది చెప్పడం కావచ్చు, తర్వాత ప్రణయ్ తేజ్తో మాట్లాడి నచ్చజెప్పించే ప్రయత్నం చేసింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడతాను అని చెప్పినప్పుడు కూడా ప్రణయ్ తేజ ఇంటి వరకు లావణ్య కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్ళొద్దు అనుకున్నాడో, లేదంటే అసలు లావణ్యని పెళ్లి చేసుకోవద్దు అని అనుకున్నాడో తెలియదు. సో వాళ్ళ ఇంటి వరకు ఇష్యూ తీసుకెళ్ళలేదు. ఆ తర్వాత రీసెంట్గా మళ్ళీ హాస్పిటల్లోనే ప్రణయ్ని ప్రాధేయపడింది. నన్ను మోసం చేయొద్దు, ప్రేమ పెళ్లితో నాకు దగ్గరయ్యావు, ఇప్పుడు మళ్ళీ నన్ను మోసం చేయొద్దు అని ప్రాధేయపడినా కూడా ప్రణయ్ తేజ్ చెప్పిన ఒకే ఆన్సర్, మీది కులం తక్కువ కాబట్టి మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు, నిన్ను నేను పెళ్ళి చేసుకోను అని. సో ఆయన ప్రవర్తన ఇంకా పడింది లావణ్య. మనస్తాపానికి గురై ఇంజెక్షన్లో గడ్డి మందుతో సూసైడ్ అటెంప్ట్ చేసింది. సో అక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందింది. సో పరిస్థితి విషమించడంతో నీమ్స్ హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ మరణించింది. సో తన మరణానికి కారణం ఏంటి అంటే వాళ్ళ కులం మాత్రమే. సో ఇంత చదువుకుంటున్న ఒక డాక్టర్గా పనిచేస్తున్న ప్రణయ్ తేజ్కి ఇంకా కుల పిచ్చి ఉన్న ఒక కులం పిచ్చి కుక్క అని నేను చెప్తాను. ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు, తనకి దగ్గరైనప్పుడు తక్కువ కులం ఎక్కువ కులం అని ఎట్లాంటి కులం తెలియనప్పుడు ప్రణయ్కి తన అవసరం తీరిన తర్వాత లావణ్య ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అమ్మాయి అని అప్పుడు తెలిసిందా. సో వాడుకొని వదిలేసిన తర్వాత పెళ్లి పేరు చెప్పి మోసం చేసిన తర్వాత అమ్మాయిని, ఆ తర్వాత కులం అంటగట్టిండు ప్రణయ్ తేజ్. అదే తట్టుకోలేక లావణ్య మరణించడం జరిగింది. అయితే ఇదంతా కూడా తన డెత్ మిస్టరీ వాళ్ళ అక్క లావణ్య అన్నకి చెప్పడంతో బయటపడింది. లావణ్య అన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. ప్రణయ్ తేజ్ని ఇంట్రాగేట్ చేసిన సందర్భంలో అప్పుడు ప్రణయ్ తేజ్ చెప్పిన నిజాలివే. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అండ్ మర్డర్ అటెంప్ట్ కేసు కూడా ప్రణయ్ తేజ్ పైన పోలీసులు పెట్టిండ్రు. సో ఇట్లాంటి పిచ్చి కుక్కలకి కులపిచ్చి వదలాలి అనంటే ఎలాంటి శిక్షలు సమాజంలో రావాలి. సో ఎక్కడో ఒక చోట ప్రతి నిత్యం ఏదో ఒక సందర్భంలో కుల పిచ్చితో ఇట్లాంటి ప్రేమ వివాహాలు చేసుకున్న తర్వాత జంటలను చంపేయడము, లేదంటే అబ్బాయినో అమ్మాయినో చంపేయడము, లేదంటే పెళ్లి పీటలు ఎక్కాల్సిన ప్రేమలు కేవలం కులం పేరుతో ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డం. సో సమాజంలో ఎప్పుడు మార్పు వస్తుంది? సో ఇంత హైటెక్ యుగంలో బ్రతుకుతున్నా కూడా ఇంకా కుల పిచ్చి దాహానికి ఎక్కడో ఏదో ఒక మరణం సంభవిస్తూనే ఉంది. సో చదువుకున్న వాళ్ళు అంతే, చదువు లేని వాళ్ళు కూడా అంతే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. సో ఈ హైటెక్ యుగంలో ఇంత వైడ్గా ఉండే టెక్నాలజీలో, ఇంత చదువుకున్న పరిస్థితుల్లో కూడా ఇంకా మూర్ఖత్వపు మూఢాచారాల నమ్మకం ఉన్న యుగంలో ఎట్లయితే ఆలోచిస్తారో సో అలాంటి ఆలోచనలు ఇంకా వెంటాడుతున్నాయి. సో వీటికి స్వస్తి ఎప్పటికి పడుతుంది అనేది మనం కూడా చూద్దాం.